ఇస్లాం పుట్టింది 1400 సంవత్సరాలు, క్రైస్తవం పుట్టింది 2000 సంవత్సరాలు. కానీ భగవద్గీత పుట్టింది ఎప్పుడో తెలుసా? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి 5048 సంవత్సరాలైంది. అంటే ఇప్పటికి 5122 సంవత్సరాలైంది. అంటే ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగని రోజుల్లో పుట్టిన భగవద్గీతని ఎవడ్రా మత గ్రంథం అంది? ఇస్లాం పుట్టింది 1400 సంవత్సరాలు, క్రైస్తవం పుట్టింది 2000 సంవత్సరాలు. కానీ భగవద్గీత పుట్టింది ఎప్పుడో తెలుసా? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి 5048 సంవత్సరాలైంది. అంటే ఇప్పటికి 5122 సంవత్సరాలైంది. అంటే ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగని రోజుల్లో